కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయం కేసు ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై 314, 316 అండర్ సెక్షన్ 2, 318 అండర్ సెక్షన్ 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు నిబంధనలకు విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టినట్లుగా కేసు నమోదైంది. ఉన్నతాధికారులకు విచారణ నివేదికలు ఇచ్చారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత దీన్ని తీసుకున్నారు. ఇక కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి అలాగే రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయమైంది. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై 314, 316 సబ్సెక్షన్ 2, 318 సబ్సెక్షన్ 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టినట్లుగా కేసు నమోదైంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత దృష్టికి తీసుకువెళ్లారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయం కేసు అయింది. ఇక ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై 314, 316 సబ్సెక్షన్ 2, 318 సబ్సెక్షన్ 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు చేశారు. నిబంధనల విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టుకున్నట్లుగా కేసు నమోదైంది. ఉన్నతాధికారుల విచారణ నివేదికలు ఇచ్చారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు.